ఇది కొచ్చి అండి. ఎర్నాకుళం నుంచి ఒక 8 to 10 కిలోమీటర్స్లో మనకు కొచ్చి వస్తుంది. మనం కొచ్చి వయా అలువా మీదుగానే మున్నార్ వెళ్ళాలి. చాలా బాగుంది, చల్లగా ఉంది. 26 degrees ఉంది. హ్యూమిడిటీ ఉంది కానీ ఎండ అయితే లేదు. క్లైమేట్ చాలా కూల్గా ఉంది. మేబీ మాన్సూన్ స్టార్ట్ అయిన దానివల్ల కూల్గా ఉన్నట్టుంది. కొచ్చి మేజర్ సిటీస్లో ఒకటి కేరళలో. ఇక్కడ నుంచి కోయంబత్తూరు 174 కిలోమీటర్స్. ఈ బిల్డింగ్ చాలా ఆశ్చర్యంగా ఉంది. తక్కువ ప్లేస్లో స్క్వేర్గా లేకపోయినా నీట్గా కట్టాడు. జింజర్ బిల్డింగ్ మొత్తం చెట్లే ఉన్నాయి బాలాజీ. రోలా గుడ్ ఎర్త్ అంట బిల్డింగ్ పేరు. సూపర్గా ఉంది. చెట్లు మొత్తం చెట్లే అల్లేసి ఉన్నాయి చెట్లు. డెవలప్మెంట్ అంటే ఇలా ఉండాలి. నీట్ అండ్ క్లీన్గా ఉన్నాయి ఏరియాస్ అన్నీ కూడా. అలువా మార్కెట్. అలువా కొచ్చి నుంచి ఒక 15-20 కిలోమీటర్స్లో ఉంటుంది. యాక్చువల్గా అలువా నుంచి కూడా బస్సెస్ అందుబాటులో ఉంటాయి మున్నార్కి. కానీ ఎర్నాకుళంలో సీట్స్ దొరుకుతాయి, అలువాలో ఫుల్ అయిపోతాయి. సో మేము అందుకని ఎర్నాకుళంకి వెళ్ళి బస్ క్యాచ్ చేసాం. ఇప్పుడు మనం చూస్తుంది అలువా బస్ స్టాండ్. అలువా రైల్వే స్టేషన్లో దిగితే మనకి ఇక్కడికి వచ్చి బస్ ఎక్కాలి. కానీ ఎర్నాకుళంకి కన్వీనియంట్గా ఉంటుంది. బస్ స్టాండ్ రైల్వే స్టేషన్కి 1 కిలోమీటర్ దగ్గరలోనే ఉంటుంది. ఫ్రీగా ఉంటుంది. అక్కడైతే సీట్లు అందుబాటు దొరుకుతాయి త్వరగా. కానీ ఇక్కడ ఇక్కడే చాలా వరకు ఫిల్ అయిపోతుంది బస్సు. చూసారు కదా ఎంతమంది ఉన్నారో ఇక్కడ వెయిటింగ్లో. ఇక్కడ దొరకాలంటే సీట్ కష్టం. అందుకని ఎర్నాకుళం నుంచి బస్ ఎక్కితే మనకు ఈజీగా ఉంటుంది. ఆల్మోస్ట్ అన్నీ ఫిల్ అయిపోయి ఇంకా స్టాండింగ్లో కూడా ఉన్నారు ఇక్కడ. పెరుంబవూర్ బస్ స్టాండ్. నెల్లికుర్తి ఏరియా మొత్తం. ఇక్కడ ఫ్యాక్టరీ అవుట్లెట్స్, ఫర్నిచర్, సోఫా సెట్స్ మొత్తం దానికి సంబంధించి షాప్స్. మంగళం టౌన్ అండి. ఇది మున్నార్ వెళ్ళే దారిలో వస్తుంది. కొత్త మంగళం. ఈ కొత్త మంగళం బస్ స్టాండ్. కొత్త మంగళం చాలా టూరిస్ట్ ప్లేస్. ఇది కేరళలోని ఎర్నాకుళం డిస్టిక్లో ఉంటుంది. పశ్చిమ కనుమలకి మొట్టమొదటి ఫుట్పాత్ అని చెప్పాలి. ఇక్కడి నుంచి హిల్ స్టేషన్ స్టార్ట్ అవుతుంది. అవుట్స్కట్ ఇప్పుడే
చల్లబడిపోయింది, చల్లగా గాలి వస్తూ ఉంది. మేరీమంగళం మేరీమంగళం అనే ఊరు. కొత్తగా బ్రిడ్జి వర్క్ జరుగుతూ ఉంది. ఇది బ్రిటిష్ వాళ్ళు అప్పుడు కట్టారంట, ఇప్పుడు రినోవేషన్ చేస్తూ ఉన్నారు. బ్రిడ్జి వర్క్ జరుగుతుంది.